So many people don't pray at all. అనేక మంది అసలు ప్రార్థనే చేయరు. Some people open the Bible, whatever comes there, they read it and just say, "Thank you, Jesus. I give my life in your hands." That's all. That's a prayer they have. కొందరైతే బైబిల్ గ్రంథాన్ని అలా తెరిచి అక్కడ కనిపించినటువంటి వాక్యాన్ని చదివేసి యేసయ్యా నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను అని No, my ప్రార్థిస్తారంతే. friends, prayer means pouring your heart before the Lord. లేదు ప్రియ స్నేహితులారా, ప్రార్థన అంటే నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో ఆయన ఎదుట కుమ్మరించడమై ఉంటున్నది. If we have received any blessing from the Lord, we have to thank Him from the bottom of our heart. ప్రభు యొద్ద నుండి మనం ఆశీర్వాదాలను పొందుకున్నప్పుడు హృదయ లోతుల్లో నుంచి ఆయనకు వందనాలు చెల్లించాలి. My precious children of God, I welcome all of you to this program and I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా శుభములు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. Today we are going to meditate about an important thing in our life. ఈరోజు మన జీవితాలలో ఎంతో ప్రాముఖ్యమైన ఒక విషయం గురించి ధ్యానించబోతున్నాము. For that we have to read Matthew chapter 6 verse 33. అందుకొరకు మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని మనము చదువుదాము. It's a beautiful verse, my precious children of God. నా మూల్యమైన దేవుని బిడ్డలారా, ఇది ఎంతో అద్భుతమైన It వాగ్దానమై says, ఉంటున్నది. "Seek ye first the kingdom of God and His righteousness, and all these things shall be added unto you." కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. In our lives, every one of us, even small children, had to seek God first in their lives. ప్రతి ఒక్కరూ కూడా, చిన్న పిల్లలు కూడా వారి జీవితాల్లో మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రభువునే వెతకాలి. In the same way, there is another promise of God in Psalm 34 verse 10. It says, "Those who seek the Lord shall not lack any good thing." 34వ అధ్యాయము 10వ వచనంలో మరొక అద్భుతమైన లేఖనాన్ని చదువుదాము. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై My ఉండదు. precious friends, how much time you spend in seeking the Lord in your own life? నా ప్రశస్తమైన స్నేహితులారా, మీ జీవితంలో ప్రభువుని వెతకడానికి మీరెంత సమయాన్ని కేటాయిస్తారు? And what time you are seeking the Lord? ఏ సమయంలో మీరు ప్రభువుని వెతుకుచూ ఉన్నారు? So many people don't pray at all. అనేక మంది అసలు ప్రార్థనే చేయరు. Some people open the Bible, whatever comes there, they read it and just say, "Thank you, Jesus. I give my life in your hands." That's all. That's a prayer they have. కొందరైతే బైబిల్ గ్రంథాన్ని అలా తెరిచి అక్కడ కనిపించినటువంటి వాక్యాన్ని చదివేసి యేసయ్యా నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను అని No, my friends, ప్రార్థిస్తారంతే. prayer means pouring your heart before the Lord. లేదు ప్రియ స్నేహితులారా, ప్రార్థన అంటే మీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో ఆయన ఎదుట కుమ్మరించడమై ఉంటున్నది. If we have received any blessing from the Lord, we have to thank Him from the bottom of our heart. ప్రభు యొద్ద నుండి మనం ఆశీర్వాదాలను పొందుకున్నప్పుడు హృదయ లోతుల్లో నుంచి ఆయనకు వందనాలు చెల్లించాలి. That's what David says in Psalm 34:1. All the time, for whatever good things you have received from the Lord, you have to thank Him. 34వ కీర్తన మొదటి వచనంలో కీర్తనకారుడైన దావీదు అదే అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను ఆయన మేలులను బట్టి అని And if అంటున్నాడు. we need anything, we have to just tell the Lord whatever we need or whatever problem we are going through. We have to seek the Lord and to be blessed by Him. మనకున్న అవసరతలను, మనకున్న సమస్యలను మనం ప్రభువుతో చెబుతూ ఆయనను వెదికి ఆశీర్వాదాలను My పొందుకోవాలి. friends, analyze our lives. స్నేహితులారా, జీవితాలను పరీక్షించుకోండి. At what time we are seeking the Lord? ఏ సమయంలో ప్రభువుని వెతుకుచున్నారు? How many times we seek the Lord? ఎన్నిసార్లు మనం ప్రభువుని వెతుకుచున్నాము? And let us analyze our lives and let us come closer to the Lord by seeking Him with all our heart.
మన జీవితాలను పరీక్షించుకొని మన హృదయం అంతటితో ప్రభువుని వెదుకుచు ఆయనకు సమీపంగా వద్దాం. We have to seek in the morning, in the noon time and in the evening. ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున ఆయనను మనము వెదుకుచూనే ఉండాలి. Every day, whenever there is a time or in the mind you think about Jesus, you can speak to him. ప్రతి దినము కూడా సమయం దొరికినప్పుడెల్లా మీ మనస్సులో కూడా మీరు యేసుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనతో మాట్లాడవచ్చు. God taught me about this prayer when I was a young girl. నేను యవ్వన అమ్మాయిగా ఉన్నప్పుడు ప్రభు ఈ ప్రార్థన గురించి నాకు నేర్పించారు. Because of that I am blessed in my life. అందును బట్టి నా జీవితంలో నేను ఎంతగానో దీవించబడ్డాను. My friends, let us continue to see how we can seek him and how we can be blessed by the Lord. నా స్నేహితులారా, మనం ప్రభువుని ఎలా వెదకాలో, ఎలా ఆశీర్వదింపబడాలో చూద్దాము. My friends, we have to seek God with all our heart, with all our mind. Do you know how we can seek him like that? స్నేహితులారా, ప్రభువుని మన హృదయం అంతటితో, మన మనస్సంతటితో ఎలా వెదకాలో మీకు తెలుసునా? We see in the Bible, David sought the Lord in the morning, in the noon time and in the night. బైబిల్ గ్రంథంలో ఉదయమున, మధ్యాహ్నమున, రాత్రి సమయమున దావీదు ప్రభువుని వెదికేవాడు. That's what we read in Psalm 55 verses 17 and 18. 55వ కీర్తన 17, 18 వచనాల్లో అదే చదువుతాము. As for me, I will call upon God evening and morning, and at noon I will pray and cry aloud, and he shall hear my voice. He has redeemed my soul in peace, and lots of blessings he has received. That's what he mentions there. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును, ఆయన నాకు సమాధానం కలుగజేసి రక్షించును. When you seek him with all your heart, what will happen? మీ హృదయం అంతటితో ప్రభువును వెదికినప్పుడు ఏం జరుగుతుంది? If you read Psalm 34 verse 10, we see there, those who seek the Lord shall not lack any good thing. 34వ కీర్తన 10వ వచనాన్ని చదివినట్టయితే, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. Whatever blessing you need, my children of God, you have to pour out your heart and seek the Lord and tell him your need. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఎటువంటి ఆశీర్వాదం కావాలని ఉన్నా కూడా మీరు హృదయం అంతటిని కుమ్మరించి ప్రభువుకి మీ అవసరతలు By చెప్పాలి. speaking to the Lord, you can have a close communion with him. ప్రభుతో మాట్లాడడం ద్వారా ఆయనతో ఒక అన్యోన్య సహవాసాన్ని మీరు కలిగి ఉండగలుగుతారు. And in Mark 11:24 we read, whatever things you ask when you pray, believe. That's very good. That's you have to see very carefully. Believe that you receive them and you will have them. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనాన్ని చదివినట్టయితే, ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని Jesus ప్రభు చెప్పి himself ఉన్నారు. prayed unto his Father, and it's a model to all of us. యేసయ్య కూడా తండ్రికి ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఆయనే మనకు మాదిరి అయి ఉంటూ ఉన్నాడు. 1 Peter chapter 2 verse 21 says, we have to follow the footsteps of Jesus Christ. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చూసినట్టయితే, క్రీస్తు యొక్క అడుగుజాడల్లో మనము Read నడవాలి. carefully how he sought the Lord God Almighty. ఆయన తండ్రిని ఏ విధంగా వెతికి ఉన్నాడో చూడండి. If you read Mark chapter 1 verse 35, in the morning before daylight, Lord Jesus went to a solitary place and prayed unto his Father. మార్కు సువార్త 1:35 చదివినట్టయితే, ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. Luke 6:12 it says, he went out to the mountain to pray all night before God. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో, ప్రార్థన చేయుటకు ఆయన కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి And in గడిపెను. another place we see that he sought the Lord in the evening.
మరొక చోట ఆయన సాయంకాల సమయమున ప్రభువును వెతికి ఉన్నాడు, ప్రార్థించి ఉన్నాడని So there చదవగలం. is no particular time to seek the Lord. కాబట్టి ప్రభువును వెతకడానికి ఒక నిర్దేశ సమయం అంటూ ఏమీ You ఉండదు. have to seek Him in the morning, afternoon and night. Whenever you have an opportunity, you can talk to the Lord. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి ఎప్పుడు సమయము అవకాశము దొరికినా కూడా ప్రభుతో మాట్లాడుతూ ఉండాలి. Then only we will have a close communion with Him. అప్పుడే ఆయనతో అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉండగలుగుతాము. If you read the life of David, we read in Psalm 55 verses 16 and 17 like this. కీర్తన 55, 16, 17 వచనాల్లో దావీదు జీవితం గురించి మనం చదివినట్టయితే, As for me, I will call upon God evening and morning and at noon. That's what we read in the Bible. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ప్రభువుకు మొర్రపెట్టెదను అని దావీదు అంటూ ఉన్నాడు. I'll pray and cry aloud, and He shall hear my voice. నేను ఎలుగెత్తి మొర్రపెట్టెదను, ఆయన నా ప్రార్థనను ఆలకించును. So we also can have a close communion with the Lord by seeking Him early in the morning, noontime and night time, whenever we have an opportunity to seek Him and to pray unto Him. ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున మనకు అవకాశం దొరికినప్పుడెల్లా మనము ఆయనకు ప్రార్థన చేస్తూ ఆయనను వెతికినప్పుడు మనము కూడా ఆశీర్వదించబడి ఆయనతో సహవాసం కలిగి Whenever there ఉండగలుగుతాం. is a problem, He is the one who can bring you out of all the problem. So you have to seek Him that time carefully. మన సమస్యల నుండి విడిపించగలిగినది ఆయన మాత్రమే గనుక సమస్య ఎదురైనప్పుడు ఎంతో జాగ్రత్తగా ప్రభువును వెదకండి. 2 Thessalonians chapter 3 verse 3 says, "The Lord is faithful, who will establish you and guard you from the evil one." తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3:3 ప్రకారం, అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. Daniel was a man of God. దానియేలు ఒక దైవజనుడై ఉంటూ ఉన్నాడు. The king wanted to give him the first place in his kingdom. అతని రాజ్యంలో మొదటి స్థానాన్ని రాజు దానియేలుకే ఇవ్వాలనుకున్నాడు. But there were some enemies. They wanted to do something wrong to him. కానీ కొందరు శత్రువులు దానియేలుకు ఏదైనా హాని చేయాలి అని తలపెట్టారు. The king wanted to keep him in the first place. రాజు అతన్ని మొదటి స్థానంలో But ఉంచాలనుకున్నాడు. they were Babylonians and they never wanted Daniel to come to the first place. కానీ బబులోనీయులు దానియేలు మొదటి స్థానంలో ఉండడాన్ని ఇష్టపడలేదు. They are waiting for a chance. వారు ఏదైనా అవకాశం కొరకు వేచి ఉన్నారు. And there was a chance that Daniel was a prayerful man. దానియేలు ప్రార్థనా పరుడై ఉన్నాడు అనే విషయము వారికి తెలిసింది. They were waiting for an opportunity, and when he was praying with all his heart towards the Lord, they caught him red-handed. వారు అవకాశం కొరకు వేచి చూసి తన హృదయమంతటితో ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు అతన్ని వారు పట్టుకున్నారు. How Daniel prayed? దానియేలు ఎలా ప్రార్థించాడు? If you read Daniel chapter 6 verse 10, it says he was a man of God and he sought the Lord 3 times a day. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్టయితే దానియేలు దైవజనుడై ఉండి 3 సార్లు ప్రతిరోజు ప్రార్థన చేయుచుండెను. Even though he knew that the enemies are trying to catch him through something, when he gives importance more than the king. రాజు కంటే ఇంకా వేరే దేనికి ప్రాముఖ్యత ఇచ్చినా శత్రువులు అతన్ని పట్టుకుంటారని తెలిసినప్పటికీ కూడా అతను ప్రార్థన చేయడం మానలేదు. He loved the Lord God Almighty. సర్వశక్తుడైన దేవుణ్ణి ఎంతగానో ప్రేమించాడు. Every day, 3 times a day, he was praying unto the Lord. రోజులో 3 సార్లు అతను ప్రభువుకి ప్రార్థన So చేసేవాడు. even though the enemies were planning all those things, he knew everything, and with all that, he prayed sincerely as he was doing every time. శత్రువులు కుట్ర చేస్తున్నారు అని తెలిసినప్పటికీ కూడా ఎప్పటిలాగానే రోజులో 3 సార్లు దానియేలు ప్రార్థన చేస్తూనే కొనసాగి ఉన్నాడు. He knelt down and looked to the Lord. మోకరించి ప్రభువు వైపు చూస్తూ ఉన్నాడు. And spoke to the Lord. ప్రభుతో మాట్లాడుతున్నాడు. As per his custom, he followed it carefully.
అతని సాంప్రదాయాలన్నిటిని జాగ్రత్తగా So the పాటించేవాడు. enemies thought this is the time to catch him, and they told the king that he is worshipping somebody more than the king. దానియేలును పట్టుకోవడానికి ఇదే సరైన సమయం అని చెప్పి శత్రువులు రాజు దగ్గరికి వెళ్లి మీకంటే అధికముగా ఇంకెవరినో దానియేలు ఆరాధిస్తున్నాడని చెప్పారు. As per the decree, the Daniel has to be put in the lion's den. అప్పుడు అక్కడున్నటువంటి రాజు ఆజ్ఞ ప్రకారము దానియేలు సింహాల గుహలో పడవేయబడాలి. Daniel knew all those things. దానియేలుకు అవన్నీ కూడా తెలుసు. See how he was so careful to pray even though he knew all those things. చూడండి, ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా దానియేలు ఎంత జాగ్రత్తగా ప్రార్థన చేసుకునేవాడు. The Lord was with him. ప్రభువు అతనితో ఉన్నాడు. When they put him in the lion's den, according to the decree, the lions could not do anything. రాజాజ్ఞ ప్రకారం శత్రువులు అతన్ని సింహాల గుహలో వేయించినప్పటికీ కూడా సింహాలు దానియేలును ఏమీ చేయలేకపోయాయి. Oh, the lions could not do anything harm to him. సింహాలు దానియేలుకు ఏ హాని చేయలేకపోయాయి. Hallelujah. హల్లెలూయా. Same thing the Lord will do to you, my friends. మీకు కూడా అదే విషయాన్ని చేస్తాడు ప్రియ స్నేహితులారా. When you are careful to follow the Lord and cry unto the Lord and cling on to the Lord in prayer, the Lord will be careful not to allow any harm to you. ప్రార్థనలో మీరెంతో జాగ్రత్తగా ప్రభువును వెతికినప్పుడు, ప్రభువును వెంబడించినప్పుడు ఏ హాని కూడా రాకుండా ప్రభు ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు. In the same way, you also cling on to him tightly. అదే విధంగా మీరు కూడా ప్రభువుని గట్టిగా హత్తుకొనండి. No enemy could do anything against you. ఏ శత్రువు మీకు విరోధంగా ఏమీ చేయజాలడు. You will be covered by the presence of God all the time. ఎల్లవేళలా ప్రభు సన్నిధానం చేత మీరు కప్పబడి Let ఉంటారు. us change our thinking. మన ఆలోచన విధానాన్ని మార్చుకుందామా? As many times as possible, cling on to God and pray unto the Lord, especially when you go through trials and temptations. వీలైనన్ని సార్లు ప్రభువుని వెతుకుతూ ఆయనను గట్టిగా హత్తుకునండి. ముఖ్యంగా కష్టాలు ఎదురైనప్పుడు ఇంకా To get వెతకండి. up early in the morning ఉదయాన్నే లేవడానికి, and pray unto the ప్రభుకి Lord. ప్రార్థన చేసే కృప ఇవ్వమని, And at the noon time, మధ్యాహ్న సమయంలో, and in the evening, సాయంకాల సమయంలో, and also in the night time. రాత్రి సమయంలో కూడా. What a precious God we ఎంత have. ప్రశస్తమైన ప్రభువుని మనం కలిగి You'll ఉన్నాం. be under His protection all the time. ఎల్లవేళలా ఆయన కాపుదలలో మనం ఉంటాం. మీరు నిరుద్యోగతతో బాధపడుతున్నారా? భవిష్యత్తులో మంచి స్థాయిలో మిమ్మల్ని మీరు చూసుకోవాలనుకుంటున్నారా? ఇలాగా ఆలోచిస్తున్న మీ అందరికీ ఒక శుభవార్త. మన యేసు పిలుచున్నాడులో గల ఉద్యోగ ఆశీర్వాద పథకంలో చేరి మీ జీవితంలో ఫలభరితమైన ఆశీర్వాదంలో పొందండి. ఈ పథకంలో చేరాలనుకుంటే మా వెబ్సైట్ www.jesuscalls.orgని సంప్రదించగలరు. లేదా మా నెంబర్ 04423456677ను సంప్రదించగలరు. మీ పేరు నమోదు చేసుకొని పూర్తి ఆశీర్వాదంలో అనుభవించండి.